ఏంట్రా ఇది? ఈ చెయ్యి కదరా పట్టుకుంది, సూపర్ గా ఉంటుందరా. రేయ్ ఫ్రెండ్ రా తను. నీకేరా ఫ్రెండ్? సరే పదరా, టైం అయింది, బయలుదేరదాం. ఎక్కడికి? నువ్వే చెప్పావు కదరా అందరూ పార్టీకి వెళ్తున్నారని. అక్కడికే. ఏంటి పార్టీకా? చేతిలో 10 పైసలు లేకుండా నేను వచ్చి అవమాన పడలేను. డబ్బులు లేవా? ఏంది? బావా, పార్టీ వద్దు ఏమీ వద్దు, మా కోసం ఆ పాట ఒకే ఒక్కసారి పాడవా? రేయ్ సమయం పడలేదంట్రా. మనిషికి ఈ ప్రేమ కంటే ఇంకా ఏంటి కావాలి, ఇంకేమి కావాలి, పాడు. మనసులో ఏదో మాయకం, నీతోనే ఉంటానంటూ నీ దరికి చేరగానే నాలో నీ ఆశ కలిగే, నీ కళ్ళల్లో ఆనందము నాకది తెలిసే, నీలోనే చేరగానే ఆశ నాకు తెలిసే, నా కళ్ళ ముందు నువ్వు ఉంటే అందమే, ప్రేమలో తీపి చేదు రెండూ ఉంటాయే, ఈ ప్రేమ గోలలో అన్నీ ఉంటాయే, నా దరికి చేరితే అన్నీ ఉంటాయే. వెన్నెలల్లె పూలు విరిసే తేనెలు చిలికెను, చెంత చెరి ఆదమరిచి ప్రేమను కోసరెను, చందనాలు జల్లు కురిసే చూపులు కలిసెను, చందమామ పట్ట పగలే నింగేను పొడిచెను, కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కలలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులులే. మాటేరాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులే, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. అప్పుడు నా మనసును మీరు ఒక్క నిమిషంలో ఆకట్టుకున్నారా? మీకు ఇదిగోండి, నువ్వు దేవుడివి. అన్నయ్య అంటే అన్నయ్య. ఇటుకు వస్తానా? ఇది ఉంచుకో బాబు. అలాగేనా? నువ్వు ఎప్పుడొచ్చినా ఈ పాట పాడతానా? రే బాబు, ఇంకోసారి పాట పాడావో నరికేస్తా. మాటేరాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులే. కానీ గొప్పంతా మన సంజయ్దే కదా. వీడిని తక్కువ అంచనా వేసావు కదా, వీడు పెద్ద మాస్. అలా చెప్పరా? ఆయన చేయడం చూసి ఓ రకంగా అయిపోయాను రా. నువ్వు గ్యార్ అయిపోయి ఉంటావే. సరే సరే, వాళ్ళందరూ రాకముందే మనం వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుందామా? బ్రో, సెల్ఫీ తీసేటప్పుడు ఎందుకు నోరు వంకర పోతుంది అమ్మాయిలకి? అదేం లేదు బ్రో, ఇంట్లో వాడు గుర్తుపట్టకూడదుగా, అందుకే. ఎవడ్రా అదే? అదే ఊపిరి తీసుకోకుండా మాట్లాడని చెప్పినా ఆడే. అందరూ ఇలా పెట్టండి. అన్నా, నువ్వు ఒక్క వారం రానందుకే వాడు లెగ్ పీస్ మొత్తం తినేశాడు. నువ్వు 4 రోజులు రాలేదనుకో, కోడి పెట్టే గుడ్డు కూడా మనకు దొరకదు. బద్దలు కొడదాం. బద్దలు కొడదాం అది ఇది అంటున్నాడు, కుదురుతుందా? ముగించేద్దాం. వినిపించిందా బాస్? రారా. వినిపించినట్టుంది. హాయ్ కెవిన్. హాయ్. కెవిన్, తను సంజయ్, మన క్లాసులో కొత్తగా జాయిన్ అయ్యాడు. హలో. హలో. దీనికొంత కౌంటర్ నువ్వేనే. దుర్మార్గుడా, ఎప్పుడు చూసినా పొడి చేస్తాను చంపేస్తాను అని ఇలా ఒకేసారి జరగరా. అరే విధవా, ఒక అమాయకుణ్ణి ఇలా పొడిచి పారసేవరా? నీకేమైనా బుద్ధుందారా? అయ్యో, వాడు అమ్మ దగ్గర తాగిన పాలంతా అలా రక్తంగా పారుతున్నాయి కదరా. ఇలా చూడు, నువ్వు ఓవర్ గా ఏడిస్తే నిన్ను ఓడుకులాగే చేస్తాను. కొట్రా, ఎందుకురా ఎత్తిన చేయని ఆపేసా? కొట్రా. మిమ్మల్ని పెంచినందుకు
మీరు చూపిస్తున్న విశ్వాసం బాగుందిరా. అమ్మాయిల కోసం ఎందుకురా ఇలా చచ్చిపోతున్నారు? ఇది చూడడానికరా మిమ్మల్ని గుండెల మీద మోసుకొని పెంచాను నేను. మీ అమ్మ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాక చెల్లెల మీద ఉన్న ప్రేమ కోసం మేనమామ అని ఒక తల్లిగా పెంచాను. నాకంటూ భార్య, పిల్లలు, కుటుంబం ఏమీ లేకుండా ఒంటరిగా నిలబడి మిమ్మల్ని కాపాడానే. దానికి ఇంతకింతకి శాస్తి జరగాలరా. కన్నది చచ్చిపోతే తండ్రి చెప్పకుండా పారిపోతాడ్రా. కానీ మేనమావ అలా వెళ్ళలేదురా. మేనమావ అంటే ఎవరో తెలుసారా మీకు? ఇంకొక తల్లిరా. నువ్వు నన్ను కొడితే నీ చెయ్యి నొప్పెడుతుందిరా. అది కూడా నేను భరించలేనురా. నీ కాలుకున్న చెప్పు తీసి కొట్రా. అది నేను భరిస్తానురా. అదేరా మేనమావ అంటే. అదేరా. అలా కూర్చో. ఎందుకురా అంత బాధపడుతున్నావు? నీ చెల్లెలు కొడుకుని నీ కొడుకులాగా నువ్వు పెంచావు కదా. ఆ ప్రేమను కూడా తెలుసుకొని చెత్త ఎదవరా వీడు. నిన్ను బాధ పెట్టేశాడు కదరా. నువ్వంతా బాగుపడతావా? నీకు న్యాయమేనా? నువ్వు అసలు బాగోరా. మాస్టర్ కొంచెం గట్టిగా పట్టుకోండి. మాస్టర్. ఎంత వాటేసుకోవాలి? పోరా. రిహర్సల్ కూడా నువ్వు రియల్ గానే చేయమంటావురా. రారా. సూపర్. అందరూ బాగా యాక్ట్ చేశారు. సూపర్. ఏడి ఆ బండాడు? మాస్టర్, నువ్వు కామెడియన్వి. నీకు ఇందులో క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టర్. ఓకేనా? సరిగ్గా యాక్ట్ చేయాలి. మాస్టర్, నేను యాక్ట్ చేసిన పద్ధతి మీకు నచ్చలేదా మాస్టర్? నచ్చలేదనుకుంటా. నచ్చింది, నాకు బాగా నచ్చింది. అందుకనే నేనే వచ్చి నీతో మాట్లాడుతున్నాను. ఎక్కువగా వాల్యూ ఉన్న ప్లేస్ అని నువ్వు మారం చెయ్యదు. ఎక్కి దిగి బతికైనా కూడా నా బతుకు జాలీగానే వెళ్తా ఉందిలే. నాశనం చెయ్యాలనుకోవద్దు. ఇవ్వనయ్యా, ప్రాణానికి ఖరీదు కట్టకో. ఇస్తే నీకు సంతోషం, ఇవ్వకపోతే నాకు చాలా సంతోషం. అయ్యా, బాగా పండిన పొలాన్ని ఇలా అమ్మేయమంటే మేమేం చేయాలయ్యా? ఉన్న పొలాలన్నింటినీ ఫ్లాట్లు వేసి అమ్మేస్తే మేం బతుకు తెరువుకి ఏం చేయాలయ్యా? ఇస్తే నీకు సంతోషం, ఇవ్వకపోతే నాకు చాలా సంతోషం. ఆ గుండోడింటికి ఈడొచ్చి వెళ్తున్నాడంటే ఏదో జరిగి ఉంటదిరా. అన్నా రావయ్యా. వచ్చింది ఎవరనే వాళ్ళు? పెద్ద రియల్ ఎస్టేట్ పార్టీ. మన తోట చుట్టూ ఆడి పొలాలే ఉన్నాయి. ఇప్పుడు మన తోట ఆడికి అడ్డంగా ఉంది. దాన్ని కొనుక్కుందామని వచ్చాడు. నేను కుదరదని చెప్పేశానులే. అదేగా, మీరెలా ఇస్తారు? మీరు ఎవరంటే తెలియకుండా వచ్చినట్టున్నాడు. మిమ్మల్ని చంపడానికి నేను కారణం అయ్యానురా. నాన్న, తాత, ముత్తాత, అయ్యయ్యో, నా వంశాన్ని మొత్తం నాశనం చేసేశాడు. అయ్యో, అయ్యో, ఒరే దుర్మార్గుడా, నా కుటుంబాన్ని నువ్వు నాశనం చేసావు. అదే విధంగా నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను. చూసుకోరా, చూసుకో. ఇది నా శపథం.
తమ్ముళ్ళు నలుగురులో ముగ్గురిని రెడీ చేశానన్నా, ఒక్కడు మాత్రం సెట్ అవ్వట్లేదు. ఇస్తే వాడికి సంతోషం, ఇవ్వకపోతే నాకు చాలా సంతోషం. రాయ్, మీ పని చూసుకోండిరా. నాడంగన్నంటే భాషా సినిమాలో వచ్చే రఘువరంలా కోటు సూటు వేసుకొని హే హే అని సౌండే లేకుండా మాట్లాడతాననుకున్నావా? నాడంగన్నురా! మట్టి మొదం పట్టిన మృగాలారా, సూర్యుడు ఉదయించడం సూర్యం అస్తమమైంది అని చెట్టు మీద చూసేవర్రా. అదే లోకం అనుకునే మనిషి జీవితాన్ని నాశనం చేసావు కదరా. మా నాన్న మీద చేయేసావా? ఈయన ఎవరనుకున్నావు? తల్లిగాను తండ్రిగాను ఉండి నన్ను తలెత్తుకునేలా చేశారు. నీ అంతు చూస్తాన్రా. ఇంతవరకు నువ్వు చూసింది ట్రైలరేరా. ఇక పైన నువ్వు చూడబోయేదే అస్సలైన ఆట. వాడికెళ్ళి చెప్పు, ఇస్తే వాడికి సంతోషం, ఇవ్వకపోతే నాకు చాలా సంతోషం.